పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మానవుని జీవితంలో ప్రేమ ఆప్యాయలతో మాట్లాడేవారు అనేకులు ఉన్నారు, కానీ మేలు చేసేవారు చాలా తక్కువ మంది. కాబట్టి మానవుని జీవితంలో దేవుని భక్తి యందు మనం సాధకం చేసుకొని దేవుడిపై ఆధారపడితేనే మన జీవితాల్లో మేలు కలుగుతుందనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచర పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ పులి శామ్యుయల్ అలెగ్జాండర్ గారు, వారి గుడివాడ కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు శామ్యుయల్ అలెగ్జాండర్ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. అదేవిధంగా వారి గ్రాండ్ పేరెంట్స్ లేట్ మిస్టర్ అండ్ మిసెస్ జేమ్స్ గారు మరియు హెల్డా హెలినా గారు, అదేవిధంగా లేట్ ఆశీర్వాదం గారు మరియు సూర్యకాంతం గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. తండ్రి వీరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, పులి శామ్యుయల్ అలెగ్జాండర్ గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. వారి జీవితాల్లో మరొక సంవత్సరంలో వారిని అడుగు పెట్టించారు, దానిని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. మానవుని జీవితంలో మేలు చేసే దేవుడుగా మీరు ఒక్కరే ఉన్నారు ప్రభువా, దానిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ బిడ్డ జీవితాన్ని ప్రభువా మీ మేలులతోని నింపి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం. ఈ బిడ్డకి ఇచ్చిన గొప్ప మనసుని బట్టి తన గ్రాండ్ పేరెంట్స్ ని జ్ఞాపకం చేసుకునే ఆత్మీయతని అనుగ్రహించిన దానిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. అదేవిధంగా శామ్యుయల్ అలెగ్జాండర్ గారి తల్లిదండ్రులు ప్రభువా మిస్టర్ అండ్ మిసెస్ పులి రత్న జోసెఫ్ గారు మరియు పులి ఎస్తర్ సునీత గారిని బట్టి రత్న జోసెఫ్ గారు ఉద్యోగం కొరకే, ఉద్యోగంలో అభివృద్ధి కొరకే, ఉన్న ప్రతి కష్టాల నుంచి విడుదల కొరకే, కుటుంబం ఆరోగ్యం కొరకే, శామ్యుయల్ అలెగ్జాండర్ చదువు కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వీటన్నిటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వీటన్నిటిని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో వారి జీవితాల్లో మేలు కలిగింప చేయమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు, దానిని బట్టి మీకు ఎంతో వందనాలు. ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే వాక్యం వింటున్నారో, అదేవిధంగా వీరందరికీ ఈ కుటుంబానికి బర్త్డే జరుపుకుంటున్నాం. శామ్యుయల్ అలెగ్జాండర్కి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం మునిపిటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. అదేవిధంగా తండ్రి మీరు ఇస్తున్న ఆజ్ఞ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తండ్రి ఈ బిడ్డ ఆధ్యాత్మిక జీవితంలో బలపడి ప్రభువా మీకు మహిమార్థంగా ఈ బిడ్డ జీవితం ఉండులాగున మీరు సహాయపడండి. ఇచ్చిన వాగ్దానం వీరి జీవితాల్లో, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితాల్లో నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా బాబు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ? మన ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నారా? అమ్మ నాయన కానీ, అత్త మామలు కానీ, పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులు ఇరుపక్షాలుగా ఉంటే ఆ వృద్ధాప్యంలో వారిని బాగా చూడమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కుమారులు బాగా చూడవచ్చు, కోడండ్రు బాగా చూస్తున్నారో లేదో. కోడండ్రుగా ఉన్న నా ప్రియ చెల్లెళ్లకు నేను మనవి చేస్తున్నాను, మీరు కూడా ఒకానొక దినాన్ని అత్తలవుతారు, మర్చిపోవద్దు. పడుచుగా ఉన్నప్పుడు అత్తలను మామలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యవన బిడ్డలు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఒక ప్రక్క తల్లి, మరి ఒక ప్రక్క భార్య. భార్య మాట కాదని తల్లిని చూస్తే భార్య గొడవ. ఇటువంటి పరిస్థితుల మధ్య సతమతమవుతూ ఉన్న అనేక మంది యవన బిడ్డలు తెలుసు. ఎట్ ది సేమ్ టైం ప్రియ బిడ్డలారా, మగ బిడ్డలారా, మీ అత్తమామలను కూడా మీ తల్లిదండ్రుల వలె చూడమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మెట్టుకు ఏదేమైనప్పుడు కూడా కుటుంబంలో సామరస్యత ఉండాలి. తద్వారా కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషము, సంతృప్తి, తద్వారా బిడ్డలలో ఐక్యత ఉండడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? మన ప్రియులు ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా? దయచేసి ఈ విషయాలు మాకు వ్రాస్తూ ఉండండి, లేక వ్యక్తిగతంగా ఫోన్ చేయండి, మనం ప్రార్థన చేద్దాం. ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం.
వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి తలలో ఉంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపిస్తున్నావు నాయనా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మా యొక్క జీవితాల్లో నీ కుమారుడిని యేసు ప్రభు వారి ద్వారా రక్షణానుభవం దయచేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కృప చేతనే రక్షింపడ్డామని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతమంది రక్షింపడ్డారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షింపబడి నాయన పరిస్థితులను బట్టి లోకంలోనికి వెళ్ళిపోయిన మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారు మరలా పునరుజ్జీవింపబడి మీ కృపలోనికి వారు పోగొట్టుకున్న రక్షణానందం మరలా తిరిగి పొందే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. నాయన ఇంకా రక్షింపబడకుండా ప్రభువా, మారు మనసు అనుభవం లేకుండా ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఎంతో గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందామో అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ గొప్ప రక్షణను వారు నిర్లక్ష్యం చేయకుండా వాక్యం వినబడుతూ ఉండగా వారి హృదయాల్లోనికి మిమ్మల్ని తమ సొంత రక్షకునిగా స్వీకరించడం ద్వారా మారు మనసు పొందే కృప దయచేయమని అడుగుతున్నాను ఆయన. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు. ఎవరికి వాక్యం అవసరమో మీ కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మహిమ పొందండి. యేసయ్య నామమున స్తుతించి కనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈరోజు వాక్య భాగము ధ్యానాంశం ఏమిటి అనగా, గత పాఠంలో 4వ సంఘమైన తుయితైరను నేను ప్రారంభించాను, అది ముగించలేదు. మిగిల్చబడిన 4వ సంఘం తుయితైర గురించి చెప్తాను. సమయాన్ని బట్టి 5వ సంఘమైన సార్దిసు సంఘాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి ఉంచారు కదూ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకోవాలి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 4వ సంఘం తుయితైర సంఘం. ఈ సంఘాన్ని స్థాపించడానికి కారణం తుయితైర పట్టణస్థురాలైన లూదియా. లూదియా తన హృదయాన్ని తెరిచి మారు మనసు పొందింది. ఎవరు మారు మనసు పొందుతారో అనగా యేసు ప్రభు వారిని తన హృదయంతరంగంలో స్వీకరించి రక్షణానుభవం కలిగి ఉంటారో వారి ద్వారా కుటుంబానికి, గ్రామానికి, పట్టణానికి, దేశానికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, పెద్దలుగా ఉంటున్న ప్రియులరా, మీరు మారు మనసు పొందారా? రక్షింపబడ్డారా? మీ పాపాలు ఎన్నడైనా ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఒప్పుకున్నారా? ఆపత్కాలంలో ఒప్పుకోవడం కాదు, ఏదో కలిసి వస్తుంది అని చెప్పి ఒప్పుకోవడం కాదు, యథార్థమైన రీతిగా పశ్చాత్తాపంతో దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రణమిల్లి, ప్రభువా నేను పాపిని ప్రభు నన్ను క్షమించుము అన్న అనుభవం నీ యొక్క జీవితంలో ఉందా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కార్యక్రమాన్ని ముగించే లోపుగా నీ హృదయంతరంగంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ముగించిన వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు యొక్క పాద సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రభు వారిని క్షమాపణ వేడుకునమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిది. 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. తుయితైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుమో. తుయితైరా అనే మాటకు ఆచార కర్మములు అనర్థం. ఈ సంఘ కాలము క్రీస్తు శకము 606 నుండి 1520 వరకు. ఈ సంఘ కాలాన్ని ఏమంటారు అనగా అంధకార కాలం, చీకటి కాలం. ఈ కాలంలో ఎక్కువగా బిషప్పులు ఏలేవారు. గమనించండి ప్రియులారా, అపోస్తలులు సంఘాన్ని ప్రారంభించారు. రాను 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 ఆ సంఘంలో లోకము ప్రవేశించింది, బిషప్పులు ప్రవేశించారు. కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారో వారికి ఉద్యోగాలు, కొన్ని రాయితీలు కల్పించాడు. తద్వారా అనేక మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. నా మాట జాగ్రత్తగా వినాలి. వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు, కానీ వారు యేసు క్రీస్తును అంగీకరించలేదు. మతాన్ని బట్టి స్వార్థంతో వారు క్రైస్తవ్యంలో కలిశారంతే. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా
వారు క్రైస్తవులు కాలేదు అనే విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి ఈ మతము అనేది స్టేట్ రిలీజియన్ కింద అయ్యింది. తద్వారా ఈ రిలీజియన్ని పరిపాలించడానికి కొంతమంది పోపులు బిషప్పులు కావలసి వచ్చారు. వీరు చెప్పేది ఏమిటి అనగా దేవుని వాక్యం కాదు. దేవుడు క్షమించాలి అని అంటే దేవునికి మానవునికి మధ్యలో ఒక ప్రతినిధి ఉంటాడు. ఆ ప్రతినిధి దగ్గర వెళ్ళి నువ్వు చేసిన పాపం చెప్పుకుంటే ఆ పాపం పరిహారం అవుతుంది. ఆ పాప పరిహారానికి కొంత ఫీజు చెల్లించవలసి ఉంటుంది అని బోధిస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఉండేవారు. చాలా విచారకరమైన వాతావరణం, అంధకార కాలం. అటువంటి కాలంలో తుయితైర సంఘం ఉండింది. ఆ సంఘంలో ప్రియులరా చాలా మంచి క్రియలు ఉన్నట్టుగా గత పాఠంలో నేను చెప్పాను. 6 శ్రేష్టమైన లక్షణాలు ఆ సంఘానికి ఉన్నాయి. ఆ సంఘానికి ప్రభువారు ఏ రీతిగా ప్రత్యక్షమయ్యారు అనగా అగ్నిజ్వాల వంటి కన్నుల చేత, అనగా పాపపు చెత్తను దహించే శ్రేష్టమైన పవిత్రమైన కన్నులతో ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఒకటి. రెండవది అపరంజి, అనగా ఇంగ్లీష్ బైబిల్ను బట్టి బంగారం కాదు, ఇత్తడి. ఇత్తడి అనేది తీర్పునకు సాదృశ్యం. కాబట్టి అపరంజిని పోలిన పాదములు అనగా లోకాన్ని ఆయన తీర్పు తెచ్చడానికి వస్తున్నాడు. 2. మూడవది దేవుని కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనుష్య కుమారునిగా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ దేవుని కుమారునిగా ప్రత్యక్షమవుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. మనుష్య కుమారుడిగా యేసు ప్రభువారు వచ్చారు. ఆయన మరణించారు. మరణంతో ఆయన ఆగిపోలే. ఆయన మరణాన్ని జయించారు, సమాధిని గెలిచారు, పునరుద్ధానుడయ్యాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు ఆరోహణమై. కాబట్టి ఆయన ఇప్పుడు దేవుని కుమారుడు. దేవుని కుమారుడిగా ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రత్యక్షమై ఆ సంఘాన్ని ఆయన 6 రీతులుగా ఆయన మెచ్చుకున్నాడు. అండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును, నీ పరిచర్యను నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని 6 శ్రేష్టమైన లక్షణాలు ఈ సంఘంలో కనుగొని చెప్పారు. కానీ ప్రియులరా 20వ వచనంకి వచ్చేటప్పటికి ఒక మాట ఉంది. ఇన్ని మంచి క్రియలు ఉన్నాయి, చాలా సంతోషం. అయినను కానీ నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది. తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. జాగ్రత్తగా గమనించాలి. సంఘంలో ఇక్కడ ఈ తుయితైర సంఘంలో ప్రధానమైన పాత్ర వహించేది పురుషుడు కాదు. ప్రధానమైన పాత్రను పోషించేది ఎవరు అనగా ఒక స్త్రీ. ఆ స్త్రీ ప్రవక్తిని, అంటే ప్రవచనాలు చెప్పేదన్నమాట, భవిష్యత్తును చెప్పేదన్నమాట ఒకటి. రెండవది ఆ సంఘంలో ఆమె బోధించేదన్నమాట. సంఘంలో బోధించవలసింది స్త్రీలు కాదండి. సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అనగా సంఘంలోని వర్తమానికునికి వ్రాయము అనుంది. వర్తమానికునికి వ్రాయవలసిన సంఘంలో ఆ స్థానంలో ఎవరున్నారు అనగా ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు యెజబెలు. యెజబెలు అనే స్త్రీ ఆమె అన్యురాలు. ఆమె దేవుని యొక్క బిడ్డ కాదు, దేవుని యొక్క సంతతికి సంబంధించింది కాదు. అనగా ఒక ఇశ్రాయేలీయుడు ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎంతోమంది పిల్లలు ఫోన్ చేస్తారు, నేను ఫలానా అబ్బాయిని ప్రేమించాను, మా అమ్మ మా నాయనతో చెప్పాను, వాళ్ళు ఒప్పుకోలేదు. ఎంత అమాయకులైన బిడ్డలండి. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మీ ఇద్దరం కలిసి ఫలానా ఊరికి వెళ్ళిపోతున్నాం, అక్కడ పెళ్లి చేసుకుంటాం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం, మీరు ప్రార్థన చేయండి అని అంటారు. ఏమని ప్రార్థన చేయాలండి? వాళ్ళ అమ్మకి నాయనకి చెప్పకుండా వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుంటానికి, కాబట్టి ప్రభువా వారిని దీవించమని ప్రార్థన చేయాలా? ఒక క్రైస్తవ పాప ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే కుటుంబంలో ఎంత వేదన ఉంటుంది. కన్న తల్లి కన్న తండ్రికి ఎంత బాధ ఉంటుందో. ఆడబిడ్డలారా, పాపలు, దయచేసి మీరు ఆలోచించమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. క్షణికమైన తీర్మానాల చేత మీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
కుటుంబ ప్రిస్టేజ్ను, కుటుంబ మర్యాదను మీరు మంటగలుపుతున్నారు. ఎంత విచారకరమైన సంగతి. మనం ఆలోచించాలి. తాని ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఒక యాంగిల్లో ఆలోచిస్తే ఈ స్త్రీ అనే మాటకు భార్య అని అర్థం. అనగా ఈ సంఘపు దూత అని చెప్తున్నామే, ఆ వర్తమానికుని యొక్క భార్య అయి ఉండొచ్చు కాదు. సంఘంలో స్త్రీ పాత్ర స్త్రీ గ్రహించాలి, పురుషుని పాత్ర పురుషుడు గ్రహించాలి. పురుషుని పాత్రలోనికి స్త్రీ రాకూడదు, స్త్రీ పాత్రలోనికి పురుషుడు వెళ్ళకూడదు. దయచేసి ఆలోచించాలి. ఈ తుయితేర సంఘానికి నష్టం తెచ్చిపెట్టింది ఒక స్త్రీ. స్త్రీ మూలంగా సంఘంలో ఎంతో కీడు కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ అక్కలు, సంఘంలో మీరు పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అనగా సంఘానికి క్షేమాన్ని కలిగించే పాత్ర మీరు పోషించాలి. అంతేగాని నీ భర్తకు వ్యతిరేకించి లేక పురుషులుండగా నువ్వు పెత్తందారితనం చేయడానికి అది మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పురుషులు ఉన్నారు కదా సంఘాన్ని నడిపించేవారు. నీవు ఒక భార్యగా, ఒక చెల్లెలుగా, ఒక అక్కగా సంఘానికి క్షేమాన్ని కలిగించాలంటే సంఘంలో ఎంతమంది స్త్రీలు లేరు? స్త్రీల కూటాల్లో మాట్లాడవచ్చు కదూ, నీకు ఒకవేళ అటువంటి వరాన్ని ప్రభువారు ఇచ్చినట్లయితే. కాబట్టి ఈ స్త్రీ సంఘాన్ని ఎంతో గలిబిలి చేసిన స్త్రీ. చాలా విచారకరమైన సంగతి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నీకేదైనా డౌట్ వస్తే నీ భర్తను అడిగి తెలుసుకోవాలి. అంతేగాని నీవు అధికారపూర్వకంగా సంఘంలో నువ్వు చలామణి కాకూడదు అని ప్రభువు పక్షంగా స్త్రీలకు మనవి చేస్తున్నాను. అది మీకు ఆశీర్వాదకరం, మీ బిడ్డలకు ఆశీర్వాదకరం, మీ కుటుంబానికి ఆశీర్వాదకరం, మీ సంఘానికి ఆశీర్వాదకరం. ఈ యొక్క విషయాన్ని గమనించాలి. రెండవది ఏమిటి అనగా, ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే జారత్వము చేయుటకు ఆమె ప్రోత్సహిస్తుంది, మోసం చేస్తుంది. జారత్వము అనే మాట నేను చెప్తూ వస్తున్నాను. ఏమిటి అనగా, ఇద్దరు యవనస్తులు పాపం చేయడం జారత్వం. వ్యభిచారము అనగా పెండ్లైన వారు పాపం చేయడం, శారీరక సంబంధమైన పాపం చేయడం వ్యభిచారం. జారత్వము అనగా పెండ్లి కాని బిడ్డలు పాపం చేయడం జారత్వము. అనగా యవనస్తులు పాపం చేసే రీతిగా ప్రోత్సహిస్తుంది ఈ స్త్రీ, యెజబెల్ అనే స్త్రీ. అనగా ఆ సంఘంలో యవనస్తులకు కంట్రోల్ లేదన్నమాట. యవనస్తుల కూటాలు జరగడం లేదా? కూటాలు ఉన్నాయి. చాలా విచారకరమైన సంగతి. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ పాప ఏది అని అంటే, అన్న పాప క్వైరీకి వెళ్ళింది, యూత్ ఫెలోషిప్లో క్వైరీకి వెళ్ళింది అందట. మంచిదే, యూత్ ఫెలోషిప్స్ ఉండాలి, క్వైర్ ఉండాలి. నా మాట జాగ్రత్తగా వినండి. నేను కూడా బిడ్డలు కలిగిన తండ్రిని, నేను మనవి చేస్తున్నాను. రెండవసారి ఆ పాస్టర్ గారు లేక సంఘ కాపరి అన్న వెళ్ళి, అమ్మ పాపేది, ప్రార్థనకు పాప రాదేమిటి అని అంటే, అన్న మరలా యూత్ మీటింగ్కి వెళ్ళింది, అందులో క్వైర్లో ఉంది మా పాప, అబ్బో చాలా బాగా పాడుతుంది అని అందట. మూడవసారి మరలా ఆ అన్న వెళితే, అమ్మ పాప ఇప్పుడు కూడా లేదు అని అంటే, ఏం చెప్పనన్నా, ఆమె యూత్ మీటింగ్కి వెళ్ళినట్టుగా వెళ్ళింది, క్వైర్లో పాడినట్టుగా పాడింది, ఎవరినో తీసుకెళ్ళిపోయింది. చాలా విచారకరమైన సంగతి కదూ. ఇది నాలో ఎన్ని విషయాలు ఈ రీతిగా జరుగుతున్నాయి అండి. నేను మనవి చేస్తున్నాను, జారత్వము చేయుటకు, యవనస్తులకు కంట్రోల్ లేకుండా ఈ సంఘంలో యెజబెల్ అనే స్త్రీ చేస్తుంది, ఆమెను ఉండనిచ్చుచున్నావు అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి. వాక్య పరిధిలోనికి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను డిస్కషన్ చేయడం లేదు. నా మాటలు వింటే దేవుని వాక్య ప్రకారము మీ పాత్ర మీరు గ్రహించి కుటుంబానికి క్షేమాన్ని కలిగించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. వినరా, నేను మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాను. ఎంత మంచి దేవుడండి, ఎంత కృపా సమృద్ధి కలిగిన దేవుడండి. ఆయన సమయం ఇస్తున్నాడు కదూ. తమ్ముడు, నీ ఇష్టానుసారంగా త్రాగుతున్నావు, అమ్మ నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, అయినప్పటికీ కూడా నిన్ను బ్రతకనిచ్చాడు. నువ్వు క్షేమంగా ఉన్నావు. నీకంటే శ్రేష్ఠులు మరణించారు, మరణిస్తున్నారు, కానీ నీ ప్రభు నిన్ను బ్రతికించారు.
ఎందుకు చేతనగా మారు మనసు పొందడానికి నీకు సమయం ఇస్తూ వస్తున్నారు. నువ్వు మారు మనసు పొందుతావా? నువ్వు మారు మనసు పొందకపోతే ఇంకెప్పుడు పొందుతావు? పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. యోహాను గారు యూదయ అరణ్యంలో కేక వేశారు. గలిలయ సముద్ర తీరాన్ని యేసయ్య పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి కేక వేశారు. అపోస్తలులు కేక వేశారు, మారు మనసు పొందండి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందండి అని కేక వేశారు. భూలోకంలో బ్రతికి ఉండగానే కేకకు నువ్వు సమాధానం చెప్పాలి. నరకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వేదో కేక వేస్తే కుదరదు. ఆ యొక్క ధనవంతుడు అంటున్నాడు, అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును పంపించవయ్యా, నా సహోదరులు ఇంకా భూమి మీద ఉన్నారు, ఎవరైనా దైవదాసులను పంపించు, వారు మాట వింటారేమో, ఈ నరకానికి రాకుండా ఉంటారేమో. ప్రియులారా, భూలోకంలో సమయం ఉండగానే నువ్వు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి అని ప్రభుపేటనే మనవి చేస్తుంది. నేను మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ప్రియులారా, ఆలోచించాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాడు అండి. నేను ఆ సమయాన్ని నీవు నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నేను దానిని మంచము పట్టిస్తాను. అనేకములైన రోగాలకు కారణం ఏమిటో నీకు తెలుసా? అనేకమైన శ్రమలకు కారణం ఏమిటో తెలుసా? శ్రమలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, దేవుడిచ్చిన శ్రమలు నీకు జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. జీవితం అంటే ఎల్లప్పుడూ సుఖ సంతోషాలే కాదు. జీవితం అంటే ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండదు. జీవితంలో కష్టాలు సుఖాలు సమతుల్యాలు. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. కలిమిలేములు, కావడి కుండలు. ఐ నో ద గ్రీన్ పాస్చర్స్, ఐ నో ద స్టిల్ వాటర్స్. నాకు పచ్చిక బయళ్ళు తెలుసు, నాకు శాంతికరమైన జలాలు తెలుసు. వాటితో పాటుగా గాఢాంధకారపు లోయలు కూడా నాకు తెలుసు. సంతోషకరమైన సంగతి ఏమిటి అనగా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను. దేవుని చిత్తానుసారమైన లోయల వంటి శ్రమలు దుఃఖాలు నీ యొక్క జీవితంలో వచ్చినప్పుడు ప్రియ చెల్లెమ, ప్రియ తమ్ముడు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. అందుకనే యెషయా భక్తుడు ఒక మాట అన్నాడు, పర్వతములు తత్తరిల్లినా మెట్టలు తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. కన్న తల్లి తన బిడ్డను కరుణింపక మరుచునా, తల్లైనా మరుచును గాని నేను నిన్ను మరువను. ఇటువంటి వాగ్దానాలు చేసిన ప్రియ ప్రభు తన వాక్యం ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉన్నారు. మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. అంత మాత్రమే కాదండి, 23వ వచనంలో చూడండి, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. ఈ మాట చదువుతుంటే తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు ఏం చేశారు అని నాకు ఒక ఆలోచన వచ్చింది. దాని పిల్లలు అనగా ఈ యెజబెలుని స్త్రీ వాక్యానికి బోధకు లోబడి ఆమెను వెంబడించేవారు యెజబెలు యొక్క పిల్లలు అన్న మాట. పిల్లలు అంటే చిన్నపిల్లలని కాదు కదూ. ఈ దినాల్లో ఎన్ని దుర్బోధలండి, ఎన్ని దుర్బోధలు. నేను చెప్పేదే సరే అని చెప్పడంలే, నేను చెప్పినా ఎవరు చెప్పినా మనకు ప్రామాణిక గ్రంథం దేవుని వాక్యం. ఫలానా వారు చెప్పారు, ఫలానా వారు పెద్దవారు కాబట్టి ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా కాదు. ఎవరు చెప్పినా మూలం గ్రంథమైన బైబిల్ దగ్గరికి రండి. బైబిల్లో ఎంతవరకు అది వ్రాయబడిందో దానిని చూచి నమ్మాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను అనగా ఎవరైతే ఆ దుర్బోధలను వెంబడిస్తున్నారో, ఆ దుర్బోధలకు లోనై జీవిస్తున్నారో వారిని చంపుతాను అంటున్నాడు. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకును. దేవుని నామానికి స్తోత్రం. అంతరింద్రియములను పరీక్షించేవాడు నా ప్రియ ప్రభు. మీ దృష్టికి నేను మంచివాడిని కావచ్చు, నాకు ఉండవలసిన తీర్మానం ఏమిటనగా నా ప్రభు దృష్టికి నేను ఎలా ఉన్నాను, నీవెలాగున్నావు ప్రభు దృష్టికి. మనుషుల దృష్టికి మంచివారంగా కనబడవచ్చు అండి. ప్రభు దృష్టిలో ఏ విధంగా ఉన్నామో దేవుని వాక్యం వెలుగులో పరీక్షించుకునమని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. దేవుని నామానికి స్తోత్రం. మనం ఎంత ప్రభు కొరకు పని చేస్తామో ఆయన రుణపడేవాడు కాదు ప్రియులరా. మనం పని చేసేదానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 19:12 చదువుతున్నాను. రాజకుమారుడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై
తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ఆ రాజకుమారుడు మళ్ళా వచ్చాడు. ఒకరొకరి దగ్గర లెక్కడిగాడు. వారు ఏ రీతిగా పని చేశారో ఆ పనికి తగ్గట్టుగా వారికి బహుమానములు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముళ్ళు, మీరు సేవలో ఉన్నారా? సేవలో ఉన్న మీరు ఎంతవరకు నమ్మకంగా ఉంటారో అంత ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడని, ఇంకా ఎక్కువ నమ్మకత్వం కలిగి సేవ చేయమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. సేవ అంటే అమ్మా సువార్త సేవ చేయడమే కాదు. సేవ చేస్తున్న నీ భర్తకు సహకరించమా, ఉద్యోగం చేస్తున్న నీ భర్తకు సహకరించమా, బాబు నీ భార్యను ప్రేమించు, నీ బిడ్డలను పెంచు, తద్వారా దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. నేను ముగింపులోకి వచ్చాను. అయితే తూయితరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినది ఏమనగా, మీ పైన మరి ఏ భారమూ పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునండి. దేవుని నామానికి స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో సాతాను క్రియలకు తల ఒగ్గద్దని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎంత కష్టం కలిగినా, ఎంత నష్టం కలిగినా ప్రభు వారిని మహింపరుస్తాం. సాతానుకు తల వంచవద్దు, సాతాను క్రియలకు తల వంచవద్దు, దేవుని మహింపరచు. ఆ ప్రభు వారు రాబోతున్నారు ప్రియులారా. చివరిసారిగా బహుమానము నేను చెబుతున్నానండి, నేను చదువుతున్నాను. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించచ్చు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయని వానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. దేవుని నామానికి స్తోత్రం. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలుగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అతనికి వేకువ చుక్కనిచ్చేదను. వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. ఆ వేకువ చుక్కే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి. ప్రియులారా, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని గత పాఠంలో నేను చెప్పాను. కాబట్టి అంతం వరకు, మన జీవితాంతం వరకు ప్రభువు కొరకు నమ్మకంగా మనం జీవిస్తాం. తద్వారా జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులుగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఆ వేకువ చుక్క మన ప్రియ ప్రభు. ఆ ప్రియ ప్రభువును మనం కలిగి నిత్యము ఆ ప్రభుతో సహవాసం చేస్తూ ఆయనతో కలిసి సంతోషించడానికి ఆ ప్రభు ప్రతి ఒక్కరికి ఆయన కృపను దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.